మేడం నమస్తే, మీ పేరండి? నమస్తే సార్, అపర్ణ సార్, ఓసూరు విలేజ్ సార్, మాది పత్తికొండ మండలం. ఎక్కడండి జాబ్ ఎక్కడ వచ్చింది మీకు? ములగవల్లి కొట్టాల సార్, ఆలూరు మండలం. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్. 2018లో రాసా, అప్పుడు రాలేదు. అప్పటి నుంచి టెట్లు పడుతున్నాయి, అప్పుడు టెట్లు రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు 2025లో డిఎస్సి మెగా డిఎస్సిలో జాబ్ వచ్చింది సార్. అంటే ఫ్యామిలీ అండి మీకు? పెళ్ళైంది సార్, జాబ్ రాకముందే పెళ్ళైంది సార్. అప్పటి నుంచి ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సార్. కష్టపడింది కాబట్టే నాకు జాబ్ వచ్చింది సార్. అంటే మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా వైసీపీ నాయకులు చేస్తున్న మాటలను ఎలా చూడొచ్చు అంటారు? ఇలా కష్టపడిన వాళ్ళ ఫలితాలపై బురద జల్లడం కరెక్ట్ కాదు సార్. మేము కష్టపడి మేము సాధించుకున్నాం. ఇలాంటివన్నీ రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుంటుంది సార్. మా టీచర్ల మనోభావాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు సార్. అంటే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ను కూడా కొన్ని లక్షల చొప్పున అమ్మేసుకున్నారు లోకేష్ కానీ మిగతా శాఖ మంత్రులు కానీ అంటున్నారు. మరి ఎక్కడ కూడా అలాంటి వాటికి అవకాశం లేదు సార్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలా డబ్బులు పెట్టి కొనే అంత స్తోమత కూడా మాకు లేదు సార్. అంటే రిజర్వేషన్ ప్రక్రియ ఎంతవరకు అమలైంది అనుకోవచ్చు అండి? అన్ని రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్, జీవో 27 ఇవన్నీ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారమే జరిగినాయి సార్. అంటే జీవో నెంబర్ 77 అంటే ఏంటంటారు? అంటే దాని ప్రకారం మాట్లాడుతున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సరిగ్గా అమలు పరచలేదు కూటమి ప్రభుత్వ నాయకులు అంటా ఉన్నారు. అవన్నీ సరిగ్గా అమలు పరిచినామనే ఒకసారి ప్రెస్ మీటింగ్ పెట్టి కోన శశిధర్ గారు చెప్పినారు, విద్యాశాఖ మంత్రి చెప్పినారు. మరి నిన్న కూడా డైరెక్టర్ మేడం తమీం అన్సారియా గారు కూడా చెప్పినారు సార్. అంటే పక్కన ఇంతమంది చెప్తున్నా సార్, ఎందుకనమ్మా వైసీపీ నాయకులు మెగా డిఎస్సి అసలు మొత్తం మెగా డిఎస్సి అనేది అవకతవకలు జరిగినాయి, మెగా డిఎస్సి అభ్యర్థుల పట్ల ఆశ పట్ల నీళ్లు పోసారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. టైం దీనిపైన సంతకం చేశారు కదా సార్. మెగా డిఎస్సి పైన సంతకం చేసి 3 monthsలో కంప్లీట్ చేసి మంచిగా సభ నిర్వహించి ఇంత గ్రాండ్గా చేసినందుకు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా బురద జల్లుతుంది సార్. అంటే ఇక్కడ 16,000 మంది పోస్టులు ఇచ్చారు మెగా డిఎస్సి అనేది, పైచీలకు ఇచ్చారు. మరి నిజంగా అవకతవకలు జరుగుంటే మిగతా అంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో అందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేయాల పరిస్థితి. మరి వాళ్ళు రాకుండా ఒక్క వైసీపీ నాయకులు చేయడం ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? సమర్థించే విషయం కాదు సార్. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు సార్. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వం ఏది చేసినా ఏదో ఒక విషయంలో విమర్శించాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తుండొచ్చు సార్. మీరు ఎప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతా అంటున్నారు కదా? 2016 నుంచే ప్రిపేర్ అవుతున్నా సార్. అప్పుడు ఎప్పుడైతే టీటీసీలో జాయిన్ అయినానో అప్పటి నుంచి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సార్. టెట్లు రాస్తూనే ఉన్నా, స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఇన్ని టెట్లు జరిపినారు, అవన్నీ ఆన్లైన్ బేసే, అవన్నీ కాపీ జరగంది. ఇది ఒక్క డిఎస్సి ఎట్లా కాపీ జరుగుతున్నారు అనేది అర్థం కావట్లేదు సార్ మాకు. అంటే మీరు 8 సంవత్సరాల పైచీలకే ప్రిపేర్ అవుతా ఉన్నారు. మరి గత ప్రభుత్వ జగన్మోహన్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు? ఒక్క డిఎస్సి కూడా వదలలేదు సార్. మేము ఆ డిఎస్సి కోసం ఎంతో వెయిట్ చేసినాం. మా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి కోచింగ్ తీసుకున్నాం, ఎంతో అమౌంట్ పే చేసి కోచింగ్లు వెచ్చించినాం కోచింగ్ సెంటర్లకి. డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు సార్ గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో వచ్చింది, సాధించుకున్నాం. బట్ ఇప్పుడు మానసికంగా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు సార్. మేము అంత కష్టపడి మేము సాధించుకున్నప్పటికీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నట్లు అవుతుంది సార్. అంటే మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ఎలా సార్, మా కష్టాన్ని కూడా ఇలా వ్యాఖ్యానించడం మమ్మల్ని మానసికంగా భయాందోళనకు గురి చేసినట్లే అవుతుంది కదా సార్. అంటే ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే మీరు 16,000 మంది పోస్టులు రిలీజ్ అయింది, మరి ఈ రోజున వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని ఎలా ఈ ర్యాలీ ద్వారా ఎలా చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ర్యాలీ ద్వారా ఖండించాలనే సార్ మేము చిన్న బాబుని ఎత్తుకొని వచ్చినాం సార్. అదే పనిగా అంటే చిన్న బాబుని కూడా పట్టుకుని ర్యాలీ లెక్క చేయకుండా వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత కష్టపడి చదువుకున్నారో ఏంటంటే. చదువుకున్నాం, తెలియజేయాలనేసి వచ్చినాం సార్ ఈ ర్యాలీ ద్వారా. థ్యాంక్ యూ అమ్మా. మేడం నమస్తే, మీ పేరు? అశ్విని సార్. అశ్విని గారు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు మెగా డిఎస్సికి? నేను 2018 రాశాను సార్ డిఎస్సి. అప్పుడు రాలేదు. తర్వాత 7 years నుంచి అదే చదువుతూనే ఉన్నాను. ఎక్కడికి హాస్టల్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని చదివాను సార్. రాత్రి పగలు చదివాను. అలాంటిది ఇప్పుడు అందరూ ఆరోపణలు చేసి తప్పుడు డిఎస్సి, దగా డిఎస్సి అంటున్నారు. చాలా బాధగా అనిపిస్తుంది సార్. అందుకే అందరం కలిసికట్టుగా హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. మీకు ఏ పోస్టులు వచ్చిందమ్మా మీ డిఎస్సి? ఎస్జిటి సార్, ఎస్జిటి 1 to 5th. మరి ఏంటి మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటున్నారు. మరి మీరేమో కష్టపడి చదువుకున్నామని చెప్పి మీరు అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు?
ఎలా చూడొచ్చని నేనండి. వాళ్ళు చూసారా మేము కష్టపడింది, వాళ్ళు చూసారా మేము డబ్బులు ఇచ్చింది వాళ్ళు చూసారా? మా కష్టం మాకు తెలుసు, కాబట్టి మేము మెగా డిఎస్సి అని అంటున్నాం కదా. వాళ్ళు మా కష్టాలను ఏమన్నా చూడలేదు కదా. ఏం చూడకుండా ఎలా చూడకుండా ఇలా మాట్లాడితే ఎలాగండి? అందుకని మేము అందరం ఒక్కటిగా భావించి హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. ఈ రోజున మెగా డిఎస్సి అంతా దగా జరిగింది, నిరుద్యోగ మొత్తం ఆశలు పోసారు కూటమి ప్రభుత్వం, నీళ్లు పోసారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అని సిబిఐ ఎంక్వైరీ కవర్ కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి సిబిఐ ఎంక్వైరీ వాళ్ళే చెప్పారు కదండి. సిబిఐ ఎంక్వైరీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉండదు. కోర్టు కూడా కొట్టేసింది కేసుని. మరి అలాంటిది ఎలా అంటారండి దగా డిఎస్సి అని? ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ కూడా సరిగ్గా అమలుపరచలేదు, జీవో నెంబర్ 77 ప్రకారం కూడా అమలుపరచలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా అండి? అసలు ఓన్లీ మార్క్స్ వైజ్ హారిజాంటల్ రిజర్వేషన్ చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఉమెన్స్కి ఎక్కువ ఇస్తారు, కానీ అట్లా చేయలేదు ఈసారి. అందరికీ సమానంగా అవకాశాలు ఇచ్చారు. అలాంటి ప్రభుత్వం అండి తెలుగుదేశం ప్రభుత్వం. అంటే మీరు ఎప్పటి నుంచి 2018 నుంచా? అవునండి, 2018. నాది 2017లో టీటీసీ కంప్లీట్ అయిపోయింది. 2018 రాశాను, కానీ అప్పుడు రాలేదండి. అంటే ఒక పక్కన ఫ్యామిలీ మొత్తం కూడా సాక్రిఫైస్ చేసి దీనికి డిఎస్సి మీద ప్రిపేర్ అయ్యారు. అవునండి, చూసామండి. 2021 వరకు చూసాం. ఇస్తాడని మా నాన్న పెళ్లి చేయకుండా చూశాడు, కానీ ఇంకా ఎంతకి ఇవ్వకపోయేసరికి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేసి నన్ను చదివించారండి. ఎలా అనిపిస్తుందమ్మా మరి ఈరోజు జాబ్ రావడం మీకు? చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. మా కుటుంబ సభ్యుల మధ్య చాలా గర్వంగా తలెత్తి తిరుగుతున్నామండి. అంటే మీ ఇంత కష్టపడి చదువుకున్నా కూడా ఎంత జాబ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని మీ ఆత్మగౌరవం భంగం కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అట్లా ఆత్మగౌరవం భంగపడింది కాబట్టే మేము ఈరోజు అంతా కలిసికట్టుగా వచ్చామండి. అందుకోసమని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడానికే వచ్చాం. మరి ఈ రోజున వాళ్ళు కూడా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, దానిలో కూడా డిఎస్సి అభ్యర్థులు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరండి? అసలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమనండి వాళ్ళని. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు భారతి అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫ్రమ్ తడకనపల్లి. I got 8th rank in this DSC notification. To get this rank, really speaking, nearly 1.5 years. I studied morning, evening, afternoon. I never thought about what time it is. Whether it is morning, afternoon, evening, we were not thinking about the day. We were not thinking about the time. We studied and studied. We collected all kinds of books available in the market. We also followed online every kind of source to get 1 mark more. Because the present day's competition is like that. If we don't get even 1 mark extra, we may miss that job. We were thinking like that, so we collected all the kinds of books available in the market, and we also discussed with our friends how it is, whether it is right or wrong. Every bit we were checking whether it is really correct, because the question may be twisted in the examination. So to overcome such situations also, we inquired everyone, madam, it is correct, it is given in this book like this, is this correct answer? Yes. Why it is correct, why it is wrong? We analyzed all the questions and studied. With great hard work we got these jobs. And see, in the previous government, YSRCP government, we waited for government notifications, but we didn't see any government notification. We saw only contract basis jobs and also Sachivalayam jobs. We waited for government jobs, but we didn't find any notification. Then we thought of TDP government. Yes, if this time the TDP government comes, we will definitely find teachers notification, because in the previous timings we found only in TDP government DSC notification. So we were very confident, at least this government will take it as a prestige issue, that only this government will fill this DSC vacancy. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అభ్యర్థులకి 16,000 పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం రాగానే మొదటి సంతకం చేశారు మెగా డిఎస్సి మీద. మరి అదే మెగా డిఎస్సి మీద చాలా అవకతవకలని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఈ రోజున మేము నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము, ఎవరైతే మెగా డిఎస్సి అభ్యర్థుల మీద ఆశలు పట్టిన నీళ్లు పోసారో వాళ్ళంతా కూడా మాతో పాటు నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారు, జంజీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? Sir, see, if it is TDP government, the opposition party will try to put a mark on it, whatever work the government does, either it is DSC or any kind of work.
Okay, it is a common thing. See, because it is the first notification, because it is the first sign of TDP government, all the people thought they are taking it as a prestigious issue so that we should try to throw mark on them. That's why they are taking it as a major issue. So that is the main reason. See, we all got ranks not easily. We all got these ranks with so many years of hard work. From first class to up to PG, we studied with great hard work. And even after that, we studied for the government jobs. We prepared for competitive examination. We waited for notifications. And at last, by the grace of God as well as TDP government, we are in government job. So this is the hard work of both the candidates who are selected in this examination and also the TDP government, which tried their level best to complete this successfully. So this is what I want to say from this media. ఫైనల్గా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో హార్జన్ రిజర్వేషన్ అనేది సక్రమంగా జరగలేదు, జీవో నెంబర్ 77 సక్రమంగా జరిపించలేదు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? Sir, reservation is everywhere. See, reservation is completed according to the rules and they completed that. They are trying to find out any one mistake is there. They are taking it as a big mistake. They are showing that it is a big mistake. That's it. There is nothing like that. See, you can see our faces. You can understand what is our struggle to get this job. Here, all the successful candidates are hard workers. You can talk to anyone whether they have knowledge or not. They will say yes, we have this talent, we have this knowledge. You can ask us any question, we will answer. We are ready. All the candidates are ready to answer any question they completed in the examination. So then where is the scope to think about illegally giving the post to the candidates?